సంవత్సరం అంతా ఆయన దయా కిరీటాన్ని మనకు ధరింపచేసి మరొక పండగ దినాన్ని మనం చూడడానికి దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటాం. ఎన్ని స్థుతులు చెల్లించినప్పుడు కూడా ఆయన రుణాన్ని అయితే మనం ఎంత మాత్రం కూడా తీర్చుకోలేము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదుల బబులోనులకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. చిన్న ప్రార్థన చేస్తాం. శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క దినాన్ని ప్రభా నాయన మీరు నాయన పరమను విడిచి ఈ లోకంలో మా అందరి కొరకు మీరు వచ్చారు ప్రభా. అయ్యా మీ యొక్క యవ్వన కాలం రక్తాన్ని మా కొరకు చిందించిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఇటువంటి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ఆయన దేవుడు మానవుడుగా రావడం ప్రభా మీకే నాయన బాబు సాధ్యం. నాయన ఎవరి వలనను కాదు ప్రభా. అయ్యా మీరు తగ్గించుకున్నారు ప్రభా. అయ్యా చివరి వరకు నాయన ఏ ఒక్క పాపి నశించడం మీకు ఇష్టం లేదు ప్రభా. అయ్యా నశించిన ఆత్మలు వెతికి రక్షించడానికి ప్రభా మనిషి కుమారుడుగా నాయన ఈ లోకంలోనికి వచ్చారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ యొక్క పుట్టుకదిన వేడుకలు నాయన మాట్లాడుచుండగా నన్ను బలపరచండి నాయన. మేము పరిశుద్ధాత్మ శక్తి చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి నాయన. వెనక శక్తిని పిల్లలందరికీ దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలందరికీ దయచేయమని త్వరగా రామోచన యేసయ్య నామమున పెట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదువుతున్నాం మళ్ళీ చదువు. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములని 14 తరములు. దావీదు మొదలుకొని యూదుల బబులోనులకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. చాలా ఇప్పుడు యేసయ్య ఈ లోకంలోనికి రావాలంటే ఇప్పుడు ఆయనకి ఏముండాలండి? ఒక వంశం అంటూ ఉండాలి. ఇప్పుడు యూదులకి వంశం అంటే చాలా ప్రాముఖ్యం, చాలా నిష్ట అన్నమాట. దేవుడు ఈ లోకంలోనికి రావాలి అని దేవాతి దేవుడు కుటుంబాన్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. అది మొదటి అధ్యాయం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇప్పుడు ఎన్ని తరాలండి? మొత్తం 42 తరాలు. ఇప్పుడు ఎందువల్లంటే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా ఎన్ని మిగిలిపోయినాయండి? 12 గంపలు మిగిలిపోయినాయి. అందులో ఎంతమందిని లెక్క పెట్టాడు దేవుడు? పురుషులు మాత్రమే లెక్కకు వచ్చారు. స్త్రీలు గాని చంటి బిడ్డలు గాని ఏమాత్రం కూడా లెక్కకి రాలేదు.
రాలేదు. కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు ఏ విషయంలోనూ కూడా ఎన్నిక చేయబడలేదు. అటువంటి కాలంలో దేవాతి దేవుడు ఒక 5 స్త్రీలను ఏం చేస్తాడంటే బైబిల్ గ్రంథంలో లెక్కించాడు అనమాట. ఇప్పుడు ఈ 5 స్త్రీలు ఎందువల్లంటే దేవాతి దేవుడు గనులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఎన్నిక లేని వారిని దేవాతి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడండి, ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి ఒక 5 స్త్రీలని మనం చూసుకుందాం. ఆదాము పాపం చేసి తినొద్దన్న పండు తిన్నందుకు అక్కడికి అలాగా అంతం అయిపోయింది. ఎందువల్లంటే ఇంకా ఇది కాదని అనుకొని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆది కాండంలో 3:15 నేను స్త్రీ సంతానం ద్వారా ఈ లోకంలోనికి వస్తాను అని చెప్పాడు. ఎందువల్లంటే అలాగే అన్న మాట అన్నట్టు దేవుడు స్త్రీ సంతానాన్ని ఈ లోకంలోనికి వచ్చాడు. గలతీ 4:4 వచ్చినప్పుడు కల్లా కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించారు. పంపించే విధంగా యేసయ్య ఇప్పుడు ఏం చేస్తాడండి, ఈ లోకంలోనికి వచ్చారు. ఈ లోకంలోనికి వచ్చినందుకు ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలైందంటే ఆది కాండము 12వ అధ్యాయం కానించి మొదలైంది. ఇప్పుడు అబ్రహాం కానించి ఇప్పుడు ఏమి రావాలండి, వంశం రావాలన్నమాట. ఇప్పుడు అబ్రహాం కానించి దేవాతి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏర్పాటు చేసుకుని ఇప్పుడు అబ్రహాం కానించి ఎక్కడి వరకు అండి 14 తరాలు. అబ్రహాం కానించి దావీదు వరకు 14 తరాలు. తర్వాత బబులోను వరకు 14 తరాలు. తర్వాత బబులోన్ నుంచి యేసయ్య లోకంలోకి వచ్చేంత వరకు కూడా మొత్తము 14 తరాలు. మొత్తం 14 42 తరాలు అన్నమాట. ఇదే మొదటి అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరుసును. ఇప్పుడు మొట్టమొదటి స్త్రీ పేరు ఏమి రాయబడిందండి, తామారు. తామారు ఎవరు వివాహం చేసుకుంది, యోదా. తామారుని బట్టి అక్కడ సంతానం ఏర్పాడైంది. యోదా తామారునందు పెరెసును జెరహును కనెను. పెరెసు యెస్రోమును కనెను. యెస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సెల్మానును కనెను. సెల్మాను రహాబునందు బోయజును కనెను. తర్వాత పేరు ఎవరికి వచ్చిందంటే స్త్రీ పేరు రహాబు. మొదట అమ్మ తామారు, రెండో స్త్రీ రహాబు, మూడో స్త్రీ బోయజు రూతునందు ఒబేదును కనెను. మూడో స్త్రీ ఎవరండి, రూతు. ఒబేదు యెషైని కనెను. యెషై రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు. ఊరియా భార్య పేరు ఏం పేరండి, బెత్షెబ. బెత్షెబ నీకు రాయబడాలి కదా మరి. ఎందువల్లంటే ఇప్పుడు ఈమె ఎవరి భార్య, ఉరియా భార్య అనబడిన దావీదు నందు సొలొమోను పుట్టాడని ఉంది, కానీ దావీదు భార్య బెత్షెబ అని లేదు. ఎందువల్లంటే దావీదు మంచివాడే, కానీ ఆ యొక్క నిమిషంలో ఏమైందంటే సాతాను అలా ప్రేరేపించేది వల్లంటే ఆ బెత్షెబ ఇది కరెక్ట్ కాదు, నాకు భర్త ఉన్నాడు అంటే దావీదు ఎటువంటి వాడండి, మాట వినేవాడే. అంత దుర్మార్గుడైతే దావీదు ఎంత మాత్రం కూడా కాదు. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు తన జీవితం తను సరి చేసుకున్నాడు. లేకపోతే నిమిషంలో దావీదుకి అంత రైట్స్ ఉన్నాయి. నాతాను ప్రవక్తను చంపేయాలని అనుకుంటే దావీదు ఏం చేయొచ్చండి, చంపేయచ్చు. కానీ దావీదు అటువంటి దుర్మార్గుడైతే ఏమాత్రం కూడా కాదు. ఎందువల్లంటే ఇప్పుడు స్త్రీ కూడా ఒక మాట అని ఉండవలసింది, కానీ అనలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ బెత్షెబ పేరు రాయబడి ఉందా, ఏ మాత్రం కూడా బెత్షెబ పేరు రాయబడలేదు. ఎందువల్లంటే పరిశుద్ధాత్మ తండ్రి ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలోనే దేవుడు చెప్పిందే రాశాడు, గాని రెండోది ఏ మాత్రం కూడా మనుషులు కల్పితాలు గాని అటువంటిది ఏది కూడా లేదనమాట. ఉన్నది ఉన్నట్టు బైబిల్ గ్రంథము రాయబడింది. తర్వాత స్త్రీ యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మరియను బట్టి ఇప్పుడు ఎవరు పుట్టారండి, పరిశుద్ధాత్మ వలన యేసయ్య లోకములోకి వచ్చారు. ఇప్పుడు మనకి ఇలా రావాలన్నానుగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదండి, ఆ యొక్క యూదులకి
స్త్రీకి ఏంటంటే ప్రాముఖ్యత వంశము. ఆ యొక్క వంశం చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారులు యాకోబు, యాషావు. యాషావు విడిచిపెట్టాడు. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది సంతానము? 12 మంది సంతానం. పేర్లు ఎవరు చెప్తారు? పైకి లేసి నిలబడి చెప్పండి. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్మాకారు, జెబులోను, దాను, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను. చప్పట్లు కొడదాము. యాకోబు యొక్క కుమారులు. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి వాక్యం చెప్పినప్పుడు 42 తరాలు కూడా చెప్పేయాలి. ఎందువల్లంటే గ్రంథాలు ఎత్తబడతాయి. మనం ఏం నేర్చుకోవాలండి? వాక్యం నేర్చుకోవాలి. అది మన హృదయంలో ఏముండాలి? భద్రపరచబడాలి, నాటపడాలి అన్నాను అనమాట. 42 తరాలు వేరు వేరుగా చెప్తారు వచ్చే సంవత్సరం. ఇప్పుడు యోదా ఎన్నో కుమారుడు అండి? యాకోబుకి 4వ కుమారుడు యోదా. ఇప్పుడు యోదా వంశంలో నుంచి ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. యోదా అనగా స్తుతి. ఆ యొక్క స్థుతిలో నుంచి దేవాతి దేవుడు ఈ యొక్క లోకంలోనికి వచ్చారనమాట. ఆది కాండము 38:6. తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని దానిని పెళ్లి చేసెను. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. అప్పుడు యోదా ఓనానుతో, నీ అన్న భార్య వద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండానట్లు తన రేతస్సులు నేలను విడిచెను. చాలా. ఇప్పుడు యోదాకి ఎంతమంది కుమారులు అండి? యోదాకు 3 కుమారులు అనమాట. మొదటి కుమారుడి పేరు లేరు, రెండో కుమారుడి పేరు ఓనాను, మూడో కుమారుడి పేరు షెలా. ఎంతమంది అండి కుమారులు? 3 కుమారులు. పెద్ద కుమారుడి పేరు ఏరు, రెండో కుమారుడి పేరు ఓనాను, మూడో కుమారుడి పేరు షెలా. ఇప్పుడు యోదాకి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. ఇప్పుడు యోదా కూడా కానాను స్త్రీని ఇప్పుడు ఏం చేస్తాడంటే అతను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఎందువల్లంటే దేవుడు మాట్లాడుతున్నాడు, కానాను స్త్రీలని వివాహం చేసుకోవద్దు, అన్యులను ఎప్పుడు కూడా వివాహం చేసుకోవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక యోదా కానాను స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తిని చేసుకున్నాడు. 3 కుమారులు పుట్టారు. ఇప్పుడు దీని పెద్ద కుమారుడికి ఇప్పుడు ఏరుకి వివాహం చేయాలి. వివాహం చేయాలని తలపెట్టినప్పుడు ఈమె ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈమె కూడా కానాను స్త్రీని ఈయన కూడా ఏం చేస్తాడు? వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఇప్పుడు 6వ వచనం 38:6. యోదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని దానిని పెళ్లి చేశాను. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. చాలా. ఇప్పుడు యోదా ప్రేమిస్తాడంటే తామారు అన్న ఒక స్త్రీని పట్టుకొని వచ్చి పెళ్లి చేస్తాడు. తామారు స్త్రీని పట్టుకొచ్చి పెళ్లి చేసినప్పుడు అతను మంచివాడు కాదన్నమాట. ఏరు మంచివాడు కానందుకు దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఏరుని చంపేస్తాడు. ఆ యొక్క దినాల్లో ఇప్పుడు యూదులకి ఏంటంటే పెద్ద ఆయన చేసుకున్నప్పుడు ఆయన చనిపోతే మరిదిల్ని ఇచ్చి వాళ్ళకి వివాహం చేస్తారనమాట. ఇప్పుడు అలాగా పెద్ద కుమారుడు చనిపోయినందుకు ఇక్కడ తామారికి ఇప్పుడు యోదా ఏం చేస్తాడంటే రెండో కుమారుని ఇచ్చి ఓనాన్ని వివాహం చేస్తాడు. వివాహం చేసినప్పుడు ఓనాన్ని కూడా దేవుని దృష్టిలో ఎలాగున్నాడో చెడ్డవాడే అన్నాడు. ఎందువల్లంటే ఇప్పుడు నాకు నా వదిన గారికి కలిసి పిల్లలు పుడితే ఎవరి సంతానం అంటారు? అన్న సంతానం అంటారు. నా సంతానం ఎంత మాత్రం కూడా అనరు అని అనేసి సరైన జీవితం అతను జీవించలేదు. ఇప్పుడు ఎంతకాలం ఉన్నా బిడ్డల విషయంలో సరైన జీవితం జీవించట్లేదని ఇప్పుడు రెండో కుమారుడిని కూడా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? చంపేసాడు అనమాట. చంపేసినప్పుడు మూడవది ఎవరున్నారు? షెలా ఉన్నాడు, మూడో కుమారుడు. ఇప్పుడు అనుకుంటుంది ఈమె పెద్ద కుమారుడు చనిపోతే రెండో కుమారుడిని ఇచ్చి వివాహం చేశారు. రెండో కుమారుడు చనిపోతే నాకు ఇప్పుడు ఎవరిస్తారు? మా మామగారు
మూడో కుమారుడిని వివాహం చేస్తారు కదా అని అనుకుంటే ఇప్పుడు మా అమ్మగారికి భయం వేసింది ఏమని, ఈవెన్ చేసినందుకే నా కుమారులు ఇద్దరిని పోగొట్టుకున్నాను, మూడో కుమారుడిని కూడా నేను ఏమాత్రం కూడా పోగొట్టుకోలేను అనుకున్నాడు మా అమ్మగారు. ఏమని, అమ్మ నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, ఇంకా మూడో కుమారుడు చాలా చిన్నవాడు కదా, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడు అయినప్పుడు నేను ఏం చేస్తాను, నిన్ను కబురు పెడతాను, కబురు పెట్టినప్పుడు వివాహం చేసుకుంది, కానీ ప్రస్తుతం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో అని యోధ ఏం చేస్తాడంటే నెమ్మదిగా తన్ని వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించేస్తాడు అనమాట. ఇప్పుడు ఏరు అనగా ఏంటంటే మెలకువగా నుండి కాపురాదారుడు. అర్థం ఏంటండి, మెలకువగా ఉండు కాపురాదారుడు. యోధ తన కుమారుని పెట్టుకున్నాడు. ఏరు అనగా ఏంటంటే అర్థము మెలకువగా ఉండు కాపురాదారుడు. ఓనాను అనగా శక్తిగల. ఏంటండి, ఓనాను అనగా శక్తిగల. శల అనగా చిగురు ప్రార్థన. ఏంటండి, చిగురు ప్రార్థన. అప్పుడు మొట్టమొదటి కుమారుడు ఏడు అనగా మెలకువగా ఉండు కాపురాదారుడు. రెండో పేరు ఓనాను అనగా శక్తిగల. మూడో కుమారుడు పేరు శేల అనగా చిగురు ప్రార్థన. ఇప్పుడు తర్వాత చదువుకుందాం 10వ వచనం. అతను చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను. అప్పుడు యోధా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకుని నా కుమారుడైన శేల పెద్దవాడకు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షోయ కుమార్తె అయిన యోధా భార్య చనిపోయెను. తరువాత యోధా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అని తన స్నేహితులతో తిమ్నాతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండా చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండి ఏనాయిపు ద్వారంలో కూర్చుండగా యోధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకుని ఆ మార్గంలో ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పెను. అందుకమే నీవు నాతో వచ్చిన ఏడల నాకేమి ఇచ్చదవని అడిగాను. చాలండి. ఇప్పుడు మూడో కుమారుని చేస్తాడేమో అని అనుకున్నది, కానీ మూడో కుమారుని చేయడానికి మాంగారికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు అనుకుంది తామరిక మా మాంగారు మూడో కుమారుని ఇచ్చి నాకు వివాహం ఎంత మాత్రం కూడా చేయడు అని అనుకుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యోధా సంతానంలో నేను ఒక కుమారుణ్ణి కనాలి, ఈ సంతానం అంతకంత కూడా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈమె తప్పు చేయొచ్చు అనుకుంటే ఇప్పుడు వీళ్ళ కానాల్సి ఎటువంటి వాళ్ళంటే అన్యులు అనమాట. వాళ్ళకి వాయ వరుస ఏమాత్రం కూడా ఉండదు. పాపం చేయకుండా ఎవరితోటైనా సరే పాపం చేస్తారు. కానీ ఇప్పుడు ఈ యొక్క తామర్ యోధ వంశంలోకి వచ్చింది. ఆ యొక్క యోధ వాళ్ళ కట్టుబడులు వాళ్ళ కట్టడులు ఆమెకు నచ్చి అనుకుంది. నేను సంతానం అంటూ కంటే ఏ సంతానంలో కనాలి, యోధ సంతానంలోనే కనాలి తప్పించి మా కానాను వంశంలో ఆ యొక్క అటువంటి అన్యులతో నేను వివాహము బిడ్డలే ఏమాత్రం కూడా నేను కనకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చింది అనమాట. నిర్ణయానికి వచ్చినప్పుడు ఈమెకు తెలిసింది కొన్నాళ్ళకి ఇప్పుడు ఈమె ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి ఈ యొక్క మా అత్తగారు ఏమైందండి, యోధ యొక్క భార్య చనిపోయిన తర్వాత చనిపోయిన కొన్ని రోజుల క్రితను గొర్రె బొచ్చులు కత్తిరించడానికి తిమ్నాథ్కి వస్తున్నాడు అనమాట. మీ మామగారు తిమ్నాథ్కి వస్తున్నాడని తెలిసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ యొక్క తెల్ల చీర అన్ని కూడా తీసేసి రంగు చీర కట్టుకొని తలకి ముచ్చుకేసుకొని ఒక మార్గంలో కూర్చుంది అనమాట. వాళ్ళ మామగారు ఎక్కడ దారి వస్తున్నాడు ఆ మార్గంలో కూర్చుంది. ఆ మార్గంలో కూర్చున్నందుకు ఆ మామగారు మాట్లాడుతున్నాడు అనుకున్నాడు వాళ్ళ మామగారు ఏమని, ఈమె వేశ్య డబ్బులకి ఎంతకైనా వస్తాదేమో అని నన్ను అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఈమె అంటుంది, అయితే నేను నీతో పాపం చేస్తాను, నువ్వు నాకు ఏమి ఇస్తావని అడుగుతున్న తర్వాత అందుకతడు నేను మందులో నుండి మేకపిల్లని పంపేదని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ
వరుసలో పెట్టిన ఎడల సరే అని చెప్పెను. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికారయునని చెప్పెను. అతడి వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయిను. ఆమె అతని వల్ల గర్భవతి ఆయను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితులకు అదుల్లామీయుని చేత మేకపిల్లని పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద నుండిన ఆ వేష ఎక్కడనున్నదని ఆ చోటి మనుషులను అడుగగా వారు ఇక్కడ వేష ఎవతయు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేష ఎవతయు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా మనలను అపహాస్యము చేసదరేమో, ఆమె వాటిని ముంచుకొననిమ్ము. ఇదిగో నేను ఈ మేకపిల్లని పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమాలని 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను. అంతేకాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినదని యోధాకు తెలుపబడిను. అప్పుడు యోధా ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుషుని వల్ల నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను. యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. చాలండి. ఇప్పుడు ఇతను ఆ గొర్రె బచ్చలు కత్తిరించడానికి వచ్చినప్పుడు పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఇప్పుడు అనుకున్నాడు కదా, నాకేమి ఇస్తామని చెప్తారు. ప్రస్తుతం నా దగ్గర ఏది లేదంటే ఆ యొక్క ఉంగరము, దారము, చేతికర్ర ఇచ్చాడు. చేతికర్ర ఇచ్చిన తర్వాత అంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు మందలో నుంచి ఒక మేకపిల్లను పంపిస్తానని చెప్పినప్పుడు ఈమె డబ్బులకు వచ్చిన మనిషి అయితే కానే కాదు, సంతానం కొరకు వచ్చింది. ఎందువల్లంటే ఆ యోధ సంతానంలోనే నాకు గర్భము రావాలనుకుని వచ్చింది. ఇప్పుడు ఆమె లేచి మళ్ళా ఆ వస్త్రాలను ధరించేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతను ఆ మందలోకి వచ్చి ఒక మేకపిల్లని పంపించాడు తన స్నేహితులతోటి. పంపించినప్పుడు అక్కడ అడుగుతున్నాడు, ఇక్కడ ఒక వేశ్య ఉండాలి కదా, ఇక్కడ ఒక వేశ్య ఉండాలి కదంటే చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు అటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేరు అని చెప్పినప్పుడు అంతా కూడా కనుక్కొని ఎక్కడ ఎవరు లేరు అని చెప్పేటప్పటికి అతను వెళ్లిపోయాడు. మేకపిల్ల పట్టుకొని వెళ్ళిపోయాడు. 3 నెలలు అయిన తర్వాత తెలిసింది ఏమని, నీకు కోడలైన తామారు గర్భవతి అయింది, 3 నెలలు గర్భము అని చెప్పినప్పుడు ఇతనికి కోపం వచ్చేస్తుంది అనమాట. ఇతను పాపం చేసి ఇంకా నాకు పరువు తీస్తున్నానని అనుకొని ఇప్పుడు ఆమెను నలుగురిలో పెట్టాలని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు ఆమె కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరితో పాపం చేసావు చెప్పు అని చెప్పేటప్పటికి ఇప్పుడు ఇతను ఈమె ఒకటే చూపించింది. తన మామగారి దగ్గర తీసుకున్న వస్తువులు, కర్ర, దారము, ఉంగరము ఈ పంపించేటప్పటికి అప్పుడు అతనికి ఐడియా వచ్చింది అనమాట. అయ్యో నీ నాయే కదా, అయితే నా కోడలు చాలా మంచిది, నీతి మంత్రాలు యథార్థంగా ఉన్నది. ఎందువల్ల అంటే నేను నా చిన్న కుమారుని వివాహం చేయలేదు కనుక ఈ పని చేసింది. తన పిల్లల కొరకే చేస్తున్నట్లయితే, తను తప్పు చేయాలనుకునే చేసుకున్నట్లయితే అనేక మందితో తను ఏం చేయవచ్చు, పాపం చేయొచ్చు. కానీ నా కోడలు చాలా మంచిది అని అనుకొని అప్పుడు చూడడమే తప్పించి మరలా తన కోడల్ని ఏమాత్రం కూడా తప్పుగా ప్రవర్తించలేదు, చూడలేదు. అక్కడి నుంచి తప్పు ఒప్పుకొని తన మామగారు ఏం చేస్తాడండి, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు ఆ తామారు ఇప్పుడు ఎవరు పుట్టారు, పేరేసి పుట్టాడు అనమాట. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు ఆ పేరేసి ఇప్పుడు ఎవరిని కన్నది, యోధాకి తామార్కి పుట్టిన కుమారుడు పేరేసు. ఇప్పుడు పేరేసి ఎవరిని కన్నాడండి, సల్మాన్ కన్నాడు అనమాట. పేరేసి ఎవరిని కన్నాడు, సల్మాన్. ఇప్పుడు సల్మాన్ ఎవరిని చేసుకున్నాడు, రహాబు చేసుకున్నాడు అనమాట. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం. నూను కుమారుడైన యెహోషువ 2 మనుషులను పిలిపించి
చెప్పి పంపెను. దిగగా ఇక్కడికి వచ్చిరని పంపగా దాచిపెట్టి నేను ఎరుగను, నేను ఎరుగను తరిమిరి. ఇట్లనేను ఇచ్చుచున్నాడనియు నేను ఎరుగుదును. మేము వింటిమి, చాలండి. ఇక్కడ ఇప్పుడు రెండవ దూపు ఎవరండి? రహాబ్ అనమాట. సల్మాన్ చేసుకుంది ఆ యొక్క రహాబ్. ఆ యొక్క రహాబ్ యొక్క వృత్తి ఏంటి? వేశ్య అనమాట. ఆ యొక్క వేశ్య వృత్తిలోకి చెందిన యొక్క స్త్రీ అనమాట. ఇప్పుడు ఈమె ఇప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే వేగుల వారిని పంపించాడు. ఇప్పుడు ఇద్దరిని పంపించి అక్కడ ప్రాంతం ఎలా ఉందో చూసి రమ్మని పంపించాడు యెహోషువ గారు. అక్కడ పంపించినప్పుడు ఇద్దరు వెళ్ళినప్పుడు అక్కడ రాజుకు తెలిసిందనమాట. ఇప్పుడు వీళ్ళు మన పట్టణంలోని గాని మన దేశంలోని గాని వచ్చినట్లయితే ఇప్పుడు మనం ఎందుకు కూడా పనికి రాకుండా వెళ్ళిపోతాము. వీళ్ళు చేసిన కార్యాలు చాలా గొప్ప కార్యాలు. దేవుడు వీళ్ళకి తోడై ఉంటున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చేస్తున్నాడు. ఆకాశంలో నుంచి మన్నాను కురిపిస్తున్నాడు. దేవుడు వీళ్ళకి చాలా సహాయం చేస్తున్నాడు. కనుక వీళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే మన జీవితాలు మన బ్రతుకులు కూడా ఎందుకు పనికిరావు, వాళ్ళు రాకూడదు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీర్మానం చేస్తున్నారు. కానీ దేవుడి యొక్క చిత్తం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు యోర్దాను దాటాలి, యెరికో జయించాలి. వాళ్ళు ఏం చేయాలని మూడవదిగా కానానులో ప్రవేశించాలి. కానానులో ప్రవేశించాలంటే ఇప్పుడు ముందుగా అక్కడ పద్ధతులు అక్కడ ఉన్నాయి, ఆ కట్టుబాట్లు అన్ని కూడా వీళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇద్దరిని పంపించాడు యెహోషువ వేగుల వారిని. వీళ్ళిద్దరూ కూడా అక్కడ రహాబ్ ఇంటికి వచ్చారు. రహాబ్ ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే వీళ్ళని దాచిందనమాట. మిద్ది మీద పెట్టి ఆయన జనుపునారు వేసేస్తుంది అనమాట. వేసేసినప్పుడు వాళ్ళ రహాబ్ ఇంటికి వచ్చారని రాజుగారికి తెలిసింది. రాజుగారికి తెలిసినప్పుడు రాజుగారు మనుషులను పంపించారు ఈ ఇంటికి. పంపించినప్పుడు మీ ఇంటికి వచ్చారంట కదా, నువ్వు నీతో మాట్లాడారంట కదా అని చెప్పినప్పుడు ఏమంటుంది, మా ఇంటికి రావడం నిజమే కానీ వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు. అంతవరకు తెలిసిన అంతకు మించినాకు వాళ్ళు ఎటు వెళ్ళారో కూడా తెలియదు. గౌన్ వేయబడిన ముందే వాళ్ళు మీరు శీఘ్రంగా వెతికారంటే వాళ్ళని పట్టుకుంటారని వాళ్ళని పంపించేసింది. పంపించేసిన తర్వాత ఈ యొక్క యెహోషువ పంపిన వేగుల వారి ఇద్దరి దగ్గరికి వచ్చింది. వాళ్ళతో మాట్లాడుతున్నారు. రహాబు ఏమని మాట్లాడుతుందంటే, మీరు చాలా మంచి వాళ్ళని నాకు తెలుసు. మీ ముందు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం, గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా
ఏం చెప్పింది. చెప్పి మీరు ఇక్కడికి వస్తారని తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేస్తాం, మేమందరం కూడా నాశనం అయిపోతామని కూడా మాకు తెలుసు. ఇప్పుడు మాకు అన్ని తెలుసు, కానీ ఇప్పుడు మిమ్మల్ని దాచాం కదా, మా కుటుంబానికి మీరు ఒకే ఒక్క సాయం చేయాలి. ఆమె గురించి అనుకోలేదు అంటుంది, నా కుటుంబం రక్షించాలి, నా అన్నదమ్ముల కుటుంబము రక్షించాలి. బంధువులందరి పేర్లే చెప్తుంది. ఇప్పుడు మేమందరం మమ్మల్ని అందరినీ కూడా మీరు ఏం చేయాలి, రక్షించాలి. మాకు ఒకటి మీరు ఆనవాళ్ళు మాకు చూపించండి అని చెప్పినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మల్ని తరిమిపోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్లి తరిమిపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అతడు దాగియుండు. తరువాత మీ త్రోవని వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిది, ఇదిగో మేము ఈ దేశములకు వచ్చేవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులు మగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకోను. చాలా అండి. ఇప్పుడు ఆ ఎర్ర దారాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, కిటికీ కట్టారనమాట. ఇప్పుడు కిటికీ కట్టడం వల్ల కుటుంబం అంతా కూడా రక్షించుకుంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడండి, 10 అద్భుత కార్యాలు చేస్తాడు. చివరి కార్యం ఏంటి, జ్యేష్ఠ కుమారుడు చనిపోవడం. జ్యేష్ఠ కుమారుడు చనిపోవడం అంటే ఆయన ముందు రోజు దూత చెప్పింది అనమాట. ఆయన మోషే గారితో ఇప్పుడు ఏమని, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క గడప గమలకి ఏం చేయాలి, రక్తాన్ని రాయాలి. ఆ హిస్సోపు పొడుగుతూ తీసుకొని ఆ గవనికి రక్తాన్ని రాసినట్లయితే ఆ యొక్క రక్తాన్ని చూసి ఇప్పుడు ఆ యొక్క దోత ఏం చేస్తుంది, విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ యొక్క రక్తాన్ని రాయకపోవడం వల్ల ఇప్పుడు ఐగుప్తీయులకి ఏమైపోయిందండి, జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ కిటికీకి ఏమున్నది, ఎర్రని దారం. ఎర్రని దారం కట్టబడినందుకు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు యెహోషువ ఇప్పుడు ఏం చేస్తారండి, యోర్దాను జయించారు, యెరికోను జయించారు. ఇప్పుడు కానానులో వాళ్ళు ఏం చేస్తారు, ప్రవేశించినప్పుడు అక్కడికి వచ్చిన అంటున్నాడు యెహోషువ గారు అంటున్నారు, వెళ్ళి వేగుల వద్ద చెప్తున్నారు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సహాయం చేస్తుంది కదా అమ్మ రహాబ్ అన్న స్త్రీ, ఇప్పుడు ఆమెను మనం ఏం చేయాలి, రక్షించాలి. వాళ్ళ కుటుంబాన్ని అంతటిని కూడా తీసుకురండి అని చెప్పినాడు. వాళ్ళ కుటుంబాన్ని అంతటిని తీసుకొచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు ఎలా స్వాచ్యాలు ఇచ్చారు, వాళ్ళ కుటుంబానికి కూడా దేవుడు ఏం చేస్తాడండి, స్వాచ్యాన్ని ఇచ్చారు. ఎందువల్ల అంటే ఆ వంశం నుంచి ఇప్పుడు ఎవరు రావాలి, యేసయ్య రావాలి కనుక దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. 3వ స్త్రీ ఎవరండి, రూతు. ఇప్పుడు షల్మాను రహాబుకు పుట్టిన వారు ఎవరు, బోయాజు. ఇప్పుడు బోయాజు ఎవరిని కన్నాడు, బోయాజు ఎవరిని కన్నాడు, ఓబేదుని కన్నాడు అనమాట. అప్పుడు ఓబేదుకి ఎవరు పుట్టారు, యెషై పుట్టాడు. యెషైకి దావీదు పుట్టాడు. ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరి దగ్గర వద్దాం, బోయాజు రూతు అన్నమాట. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీకు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనని మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు అక్కడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయం అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయం వరకు పండుకొనిమని చెప్పెను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకరు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. చాలా. ఇప్పుడు యొక్క స్త్రీ ఏ పట్టణం రాలండి, మోయాబు స్త్రీ అన్నమాట. ఇప్పుడు మోయాబీలు ఇశ్రాయేలు ప్రజలతో ఏమాత్రం కూడా సాంగత్యం చేయకూడదు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని
ఎన్నటికీ చేరకూడదు. వారి అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకి ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచిరి. చాలా. ఇప్పుడు వీళ్ళతోటి ఎవరు చేరకూడదండి? మోయాబీలతోటి ఇశ్రాయేలు, మోయాబీలతోటి గాని అమ్మోనీయులతోటి గాని ఎవరితోటి కూడా చేరకూడదు అనమాట. కానీ ఇక్కడ మనం గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతులు 7 దినముల యందు దేశంలో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలో కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుడి పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారి యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశములకు వెళ్లి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. చాలా అండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ స్త్రీలు వివాహం చేసుకున్నారో మోయాబు స్త్రీలు. దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో? మోయాబు స్త్రీలను అసలు పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళతో బియ్యం అందకూడదు, ఏది కూడా మీరు చేయొద్దు అని అనగా, ఇప్పుడు ఇక్కడ నయోమి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మోయాబు ప్రాంతం. తన ఇద్దరు కుమారులు తన భర్తని తీసుకొని మోయాబు ప్రాంతం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఏ ఊర్లో ఉండింది? బెత్లెహేము. బెత్లెహేము అనగా రొట్టెల ప్రాంతం. రొట్టెల ప్రాంతంలో ఉన్న ఆ యొక్క కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మోయాబీలు అనమాట. అన్యులు, దేవుడంటే తెలియని ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్లిపోయిన తర్వాత తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులను కూడా పోగొట్టుకుంది. ఇప్పుడు ఆ ఇద్దరు కుమారులు కూడా అక్కడ స్త్రీలనే, మోయాబు స్త్రీలనే ఆమె వివాహం చేసేసింది. వివాహం చేసేసిన తర్వాత మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఆ యొక్క వార్పు అయితే ఏం చేస్తుందండి? అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు రూత్ అయితే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఇప్పుడు ఏమంటుంది? నా మోయాబీలు నా జనం అంటుందా? ఎంత మాత్రం కూడా. ఎందువల్లంటే ఇప్పుడు బెత్లెహేము వాళ్ళ కానాను సంతానంలో ఇప్పుడు ఏ గోత్రానికి వస్తారండి? యోదా గోత్రానికి వస్తారు. ఎప్పుడైతే తన కుమారుని వివాహం చేసుకుందో ఆ యొక్క రూతు, ఇప్పుడు నీ జనమే నా జనం అంటుంది. నీ దేవుడే నా దేవుడు. నువ్వు తింటే నేను తింటాను, నువ్వు పస్తుంటే నేను పస్తుంటాను. ఎందువల్లంటే ఆమె కూడా ఇప్పుడు ఏ సంతానం కావాలనుకుంటుంది? యోదా సంతానం కావాలనుకుంటుంది. కానీ మోయాబు సంతానం ఏమాత్రం కూడా వద్దు అని అనుకుంటుంది. వార్పు అయితే ఇప్పుడు ఎటు వెళ్ళిపోయింది? మోయాబీల్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. హమ ఇంక మళ్ళీ బైబిల్ గ్రంథంలో హమ విషయం ఏమాత్రం కూడా చేర్చబడలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మోయాబీలు ఏమాత్రం కూడా ఇక్కడ రూతు ఏం చేస్తుందండి? మాట్లాడడం కానీ, వాళ్ళతో కలవడం కానీ, వాళ్ళతో ఉండడం కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. తర్వాత ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని చాలా ఎక్కడికి రాకూడదు? యెహోవా మందిరంలోకి రాకూడదంట. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని ఇప్పుడు ఎవరు కూడా యెహోవా సమాజంలోనికి రాకూడదు. ఇప్పుడు ఈమె ఏంటంటే ఇప్పుడు అదే మనం చూసుకున్నట్లయితే అయితే యెజబెలు యెజబెలు అహాబును వివాహం చేసుకుంది. వివాహం చేసుకుని ఇప్పుడు యెజబెలు ఇశ్రాయేలీల యొక్క పద్ధతిలోకి వచ్చేసిందా? ఏమాత్రం కూడా రాలేదు. వస్తా ఏం పట్టుకొచ్చింది? విగ్రహాలు పట్టుకొచ్చింది. అక్కడంతా కూడా ఆ విగ్రహాలకి నింపేస్తుంది అనమాట. లేస్తే ఆ యొక్క పూజలు విగ్రహాలు అంటే పట్టుకుంది. కానీ రూతు ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఇప్పుడు ఆమెతో అయితే ఎన్నో కష్టాలు పడాలి. ఎన్ని కష్టాలైనా కూడా ఈమె ఏం చేస్తుందండి? పడతానంటుంది కనుకనే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు 3వ అధ్యాయము అది కాదు 3వ అధ్యాయం 11వ వచనం. భయపడకుము, చేసేదను. చాలండి. ఇప్పుడు ఎటువంటి స్త్రీ అంటే యోగ్యురాలు. ఎవరు సాక్షి చేస్తున్నారు? బోయాజ్ అనమాట. రాజు ఒకడు మోయాబు స్త్రీని ఇప్పుడు ఏమంటున్నాడు?
నా కుమారి నువ్వు ఎటువంటి దానివు యోగ్యురాలు, నువ్వు చాలా మంచిదాను, నీ యొక్క సమీప బంధువులు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వివాహం చేసుకోకపోతే నేను ఏం చేస్తాను, నేనే నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పి బోయాజు ఏం చేస్తాడండి, వివాహం చేసుకున్నాడు. అదే 4వ అధ్యాయం 12వ వచనం. రుతు ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి ఖ్యాతి నందుదువుగాక. తామారును యోదాకు కనిన పెండ్లి చేసుకుని అనుగ్రహించను గనుక దాతిగా ఉండెను. ఒబేదెదని పేరు పెట్టిరి. తండ్రి పెరేసు వంశావళి ఏదనగా పెరేసు హెస్రోనును కనెను, అమ్మినాదాబును కనెను, సల్మానును కనెను, చాలా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎన్ని వచ్చినాయి, దావీదు వరకు కూడా వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు యొక్క ఆ రూతును ఇప్పుడు ఎవరు చేసుకున్నారండి, బోయాజు వివాహం చేసుకున్నాడు. అప్పుడు బోయాజుకి రూతుకి ఇప్పుడు ఎవరు పుట్టారండి, ఓబేదెదోము పుట్టాడు. ఆ ఓబేదెదోముకి ఎవరు పుట్టారు, యెషయా పుట్టాడు. యెషయాకి ఎవరు పుట్టారు, దావీదు పుట్టాడు. దావీదు వంశంలో నుంచే దేవాతి దేవుడు ఈ యొక్క లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఎంతమంది స్త్రీలు అయ్యారండి, 3 స్త్రీలు అయ్యారు. 4వ స్త్రీ 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతని పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయా కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబను తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఎదురకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞయించెను. చాలా. ఇప్పుడు ఇక్కడ రబ్బా పట్టణం ఇప్పుడు ఏం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. దావీదు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, ఇంటిలో ఉండి సాయంకాలం మిద్ది మీదకి ఎక్కాడు అనమాట. మిద్ది మీదకి ఎక్కినప్పుడు దూరంలో ఇప్పుడు ఎవరు స్నానం చేస్తున్నారు, బెత్షెబా స్నానం చేస్తుంది. ఇప్పుడు ఉరియా యొక్క భార్య స్నానం చేస్తుండగా చూశాడు దావీదు. ఎందువల్లంటే మన కళ్ళు వెళ్ళిన దగ్గరికి ఏమి వెళ్ళకూడదండి, మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళే దగ్గరికి మనిషి వెళ్ళకూడదు. ఎందువల్లంటే ఇదంతా కూడా మనము దేవుని సన్నిధిలో కరెక్ట్ గా జీవించాలన్నమాట. మనం ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడిగేయాలి. ఎందువల్లంటే మన బైబిల్ గ్రంథం తప్పుని ఎప్పుడు కూడా మన దేవుడు కప్పిపుచ్చే దేవుడు అయితే ఎంత మాత్రం కూడా కాదు. దావీదు మహారాజు కళ్ళు వెళ్ళిని తర్వాత మనసు వెళ్ళిన తర్వాత మనిషి వెళ్ళిపోయాడు. నిమిషంలో తప్పు చేసిన పలానా చోట పలానా ముందు వాళ్ళ ఇల్లు ఎవరిదంటే మీ దగ్గర పని చేస్తుండే కదండి ఉరియా యొక్క భార్య అని చెప్పినప్పుడు ఆమెను తీసుకురండి అని చెప్పినప్పుడు ఆమె ఏమాత్రం కూడా దావీదుకి తప్పు అని చెప్పలేదు. ఆ ఇద్దరు చేసిన పాపాన్ని బట్టి గర్భం వచ్చింది. గర్భం వచ్చినప్పుడు కుమారుని కన్నారు. కుమారుని కన్నిన తర్వాత దేవుడు పాపం ద్వారా పుట్టిన వాళ్ళని ఏమాత్రం కూడా క్షమించే దేవుడు అయితే ఏమాత్రం కూడా కాదు. ఆ కుమారుడు చనిపోతున్నాడు. ఎందుకు పనికిరాలేని స్థితిలో ఉన్నదప్పుడు ఆ యొక్క దావీదు ఉపవాసం నుండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. అసలు మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు.
ఆ నేల మీద కూర్చొని కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చినా సరే దేవుడు కనికరించాడంటారా? ఏమాత్రం కూడా కనికరించలేదు. కనికరించి చివరిగా కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క తన దగ్గర చేసి మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే అయ్యో బ్రతుకున్నప్పుడే ఆ యొక్క విషయాన్ని తట్టుకోలేకపోయాడు దావీదు. ఈ యొక్క విషయం దావీదుకి చెప్పినట్లయితే దావీదు తట్టుకోడు. దావీదు ఏమైపోతాడు అని అనుకుంటే వాళ్ళు కంగారుగా తిరుగుతుంటే దావీదు మహారాజుకి అర్థమైంది ఏమయ్యాడు, కుమారుడు చనిపోయాడు అని చెప్పినప్పుడు కుమారుడు చనిపోయాడు చెప్పి వెంటనే ఆయన లేచి ఏం చేస్తాడండి, స్నానం చేసి భోజనం చేస్తాడు. ఎందువల్లంటే దావీదు మహారాజు తెలుసు పాపం వల్ల పుట్టిన వారు ఏమాత్రం కూడా బ్రతుకులు సరైన జీవితం కాదు. నేను చేసింది తప్పు, ఎందువల్ల తన తప్పును సరి చేసిన మనస్తత్వం ఎవరికి ఉందండి, దావీదుకు ఉంది. మనం పొరపాటు చేసినప్పుడు ఆ చేసిన పొరపాటుని నాయనాన్ని క్షమించండి ఒక మాటకు అయిపోతుంది. దాన్ని దాచిపెట్టాలని అంటే మాటకు ఒక తప్పుకు 100 తప్పులు మనం ఏం చేయాలి, కలుపుతానే ఉండాలి. కానీ దావీదు మహారాజు వెంటనే సరి చేస్తున్నాడు. ప్రభా నేను పాపం వలన ఆ కుమారుడి కన్నా మీకు ఇష్టం లేదేమో ప్రభా అని అనుకున్నాడు. తను పశ్చాత్తాపం పడ్డాడు. ఆ ప్రతి విషయంలో కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు కృప చూపించాడు, కనికరించాడు. ఎవరు పుట్టారండి, సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు దేవుడు ప్రేమ చేశాడు, రాజు కింద పట్టాభిషేకం చేశాడు. సొలొమోనుకు ఉన్న జ్ఞానం లోకంలో ఎవరికి కూడా లేదు. అటువంటి గొప్ప జ్ఞానం ఇప్పుడు ఎవరికి దయచేశాడండి, దేవుడు దావీదుకి దయచేశాడు అనమాట. ఎందువల్లంటే మనం చేసిన ప్రార్థనలు ఏ ప్రార్థన కూడా వ్యర్థం పోనిచ్చే దేవుడు అయితే మన దేవుడు ఏమాత్రం కూడా కాదు. ప్రతి ప్రార్థనకు కూడా ఏదో ఒక రోజు మనకి ఏం కలుగుతుందండి, సమాధాన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. తర్వాత 4వ స్త్రీ ఎవరు, 5వ స్త్రీ ఎవరు, మరియమ్మ తల్లి. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. ఆశీర్వదించబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చిన నాకెలాగూ ప్రార్థించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. మత్తయి సువార్త 1:16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎవరు పుట్టారండి, క్రీస్తు అనబడిన యేసయ్య పుట్టారనమాట. ఎందువల్లంటే భయంకరమైన రోజులు ఈ యొక్క దినాల్లో ఆ వివాహం కాకుండా గర్భవతి అనడము చాలా కష్టమైన పరిస్థితి. ఎందువల్లంటే ఇప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చి దేవుని యొక్క దూత చెప్పింది అనమాట, గాబ్రియల్ దూత, మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించావు అని చెప్పినప్పుడు ఏమంటుంది, నేను పురుషులు ఎరిగిన దాన్ని ఇది నాకు ఎలాగూ సాధ్యం అని చెప్పినప్పుడు ఆ యొక్క దూత చెప్తుంది అనమాట, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి ఇమ్మానుయేలును పేరు పెట్టమని పేరుతో సహా గాబ్రియల్ దూత చెప్పినప్పుడు ఏమంటుంది, ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. వెంటనే ఆ విషయం ఎవరికి తెలిసిందని యేసేపుకు తెలిసింది. యేసేపుకు తెలిసినప్పుడు యేసేపు అనుకుంటున్నాడు, అయితే వివాహం కాకుండానే ఆమె ఏనాడు ముట్టకుండానే ఆమె గర్భవతి అయినప్పుడైనా ఆమెను ఏం చేయాలి, రహస్యంగా విడనాడేయాలి. రహస్యంగా విడనాడకపోతే ఇప్పుడు ఆ యొక్క మరియమ్మ తల్లిని ఇప్పుడు ఏం చేస్తుంది, పాత నిబంధన గ్రంథంలో మోషే గారు రాసిన ధర్మశాస్త్రం బట్టి రాళ్లతో ఏం చేస్తారు, ఆమెను కొట్టి చంపేస్తారు. ఇప్పుడు నాకు సంబంధం లేదని ఎప్పుడైతే యేసేపు చెప్పారో ఆమెని రాళ్ళతో కొట్టి చంపేస్తారు కనుక ఆ యొక్క నింద ఆయన మీదే వేసుకొని ఈయన అనుకున్నాడు, ఎందువల్లంటే యేసేపు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు అనమాట. ఈ యొక్క యేసేపు ఏం చేస్తాడు, రహస్యంగా ఆమెను విడనాడాలనుకున్నప్పుడు గాబ్రియల్ దూత యేసేపు దగ్గరికి వచ్చింది. యేసేపు నువ్వేమాత్రం కూడా భయపడద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమెను చేర్చుకోవాలని చెప్పినప్పుడు యేసేపు ఏం చేస్తాడండి, మరియమ్మ తల్లిని చేర్చుకున్నాడు. దేవాతి దేవుడు ఈ లోకంలోకి రావడం గురించి వాళ్ళిద్దరు కూడా గొప్ప త్యాగాలు చేశారు. అంత త్యాగం అయితే ఏమాత్రం కూడా కాదు. ఇద్దరిలో ఎవరికి ఓపిక లేకపోయినా సరే ఈ యొక్క దినాన దేవుడు ఈ యొక్క లోకంలోకి రావడానికి గాని మనందరం కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం గాని ఇంత సంతోషంగా ఉండడానికి గాని ఏది వీలు పడేది కాదు. ఆ యొక్క దినాల్లో యేసయ్య ఈ లోకంలోకి వచ్చి పుడతాడని చెప్పినప్పుడు హీరోలు ఏం చేస్తాడంటే 2 సంవత్సరాల్లో వాళ్ళందరినీ కూడా చంపించేశాడు. వాళ్ళ ఆ రక్తం ఏరులై పారేసింది అనమాట. ఇంత అంతా కూడా కాదు. అదే ఇప్పుడు రాహేలు చెప్తుంది అనమాట. అటువంటి భయంకరమైన దినాలు ఆ యొక్క దినాలు. మన దినాలు ఎలాగున్నాయండి,
యేసయ్య పుట్టాడు, రక్షకుడు పుట్టాడని మనం విందులు వినోదాలు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఎవరు తోచినంత వాళ్ళు బట్టలు సహాయం చేసే వాళ్ళు బట్టలు, దుప్పట్లు సహాయం చేసే వాళ్ళు దుప్పట్లు, భోజనాలు పెట్టి వాళ్ళు భోజనాలు, ఎవరి స్థితిని బట్టి వాళ్ళు యేసయ్య పుట్టాడు, రక్షకుడు పుట్టాడని మనం వేడుకలు జరుపుకున్నాం. కానీ ఆ యొక్క దినాల్లో ప్రతి ఇంట్లోనూ కూడా భయంకరమైన ఏడుపు రోదన అటువంటి స్థితిలో యేసేపు మరియమ్మ గారికి దేవుడు ప్రేమిస్తాడంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా మరియమ్మ తల్లి ద్వారా దేవుడు ఈ యొక్క లోకంలోకి రావడం, యేసేపు మంచి సంపద ఇవ్వడం మనందరి గురించి ఆయన ఈ లోకంలోనికి వచ్చి తన యవ్వన రక్తాన్ని మనందరి కొరకు కూడా చిందించాడు. ఆయన రక్తంలో మనకి ఏమున్నదండి? స్వస్థత. ఆయన శరీరంలో మనకి స్వస్థత. ఇప్పుడు ఎంతమంది స్త్రీలండి? 5 మంది స్త్రీలు. మొట్టమొదటి స్త్రీ తామారు ఎవరి ద్వారా కన్నది? యోధా ద్వారా కన్నది. మళ్ళీ ఏమాత్రం కూడా పాపం చేయలేదు. రెండో స్త్రీ రహాబు భర్త సల్మాను రహాబు, వాళ్ళిద్దరికి పుట్టినవారు బోయాజు కుమారుడు ఎవరు? ఒబేదెదోము కుమారుడు యెషయా కుమారుడు దావీదు కుమారుడు. తర్వాత మూడవది ఎవరండి? మూడవ తర్వాత రూతు ఎవరిని వివాహం చేసుకుంది? బోయాజు వివాహం చేసుకుంది. 4వ స్త్రీ ఉరియా భార్యకు బెత్షెబ. ఇప్పుడు స్త్రీ పట్టికలో మనం ముందు చెప్పుకున్నాం కదండి, ఆ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పెట్టినప్పుడు స్త్రీలు ఏమాత్రం కూడా లెక్కించబడలేదు. అటువంటి లెక్కించబడలేని రోజుల్లో ఇప్పుడు యేసయ్య ఈ యొక్క లోకంలోనికి రావడం మొత్తము పాత నిబంధనలో అధ్యాయాలు ఏంటంటే గ్రంథాలన్నీ 39, కొత్త నిబంధనలో 27. ఇప్పుడు ఆ యొక్క 39 అయిపోయిన తర్వాత దేవునికి నీతిమంతులు యథార్థమంతులు ఎవరు కూడా కనపడలేదు. ఒక పేజీ అలాగా మిగిలిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా పేజీ 400 సంవత్సరాలు. ఇప్పుడు 400 సంవత్సరాల తర్వాత నీతిమంతులు ఎవరు కనిపించారు? యేసయ్యకి మరియమ్మ తల్లి అనమాట. అప్పుడు మొట్టమొదటిగా మాట్లాడిన వాళ్ళు ఎవరితో మాట్లాడారు? మరియమ్మ తల్లి. ఇప్పుడు మరియమ్మ తల్లిని బట్టి ఇప్పుడు మనకి ఏం కలిగింది? యేసయ్య పుట్టడం వల్ల మనందరికి కూడా సంతోషము, సమాధానము. ఇప్పుడు ఇంత వాక్యంలోను కూడా ఇప్పుడు ఆ రూతు ఇప్పుడు ఏం చేస్తుందండి? మోయాబు స్త్రీ అయిన సరికి మోయాబు యొక్క పద్ధతులు గాని లక్షణాలు గాని ఏ మాత్రం కూడా చేయలేదు. ఏ లక్షణాలు వచ్చినాయి? ఇశ్రాయేలు యొక్క లక్షణాలు వచ్చినాయి అనమాట ఈ యొక్క స్త్రీకి. ఇప్పుడు మనకి ఎటువంటి లక్షణాలు రావాలి? ఇశ్రాయేలు యొక్క లక్షణాలు వచ్చి మన జీవితాలు, మన బ్రతుకులు కూడా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలంటే పాత అన్ని కూడా గతించుకోవాలి, సమస్తము నూతనం అవ్వాలి. మన క్రిస్మస్ వెళ్ళిపోతుంది, నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఇంకా మన జీవితాలు, మన బ్రతుకులు కూడా దేవునికి సమర్పించి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను వర్ధిల్లాలని ఒక చిన్న మాటలో దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన బాబు అలనాడు తండ్రి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పెట్టినప్పుడు ప్రభా స్త్రీలు ఏమాత్రం ఎన్నిక లేని వారు ఆయన అయ్యా వాళ్ళని లెక్క పెట్టలేదు ప్రభా. అటువంటి దినాల్లో బాబు అయ్యా తామారు ఎన్నికైంది ప్రభా, అయ్యా రహాబు ఎన్నికైంది ప్రభా, అయ్యా రూతు నాయన మోయాబు స్త్రీ అయినప్పటికీ ప్రభా అవన్నీ విడిచిపెట్టేసింది నాయన. అయ్యా రూతు ఎన్నికైంది ప్రభా. 4వదిగా బెత్షెబ ప్రభా. 5వదిగా మరియమ్మ తల్లి ఆయన వాళ్ళ నాకు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎందువల్లంటే గనులైన వారిని సిగ్గుపరచడం ఆయన లోకంలో ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటారు ఆయన. అయ్యా వాళ్ళందరూ ఎన్నిక లేని బిడ్డలు ప్రభా. ధనవంతులు గొప్ప వంతులైతే ఏమాత్రం కాదు నాయన. అయ్యా వాళ్ళని ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. మీ చిత్తమైతే ప్రభా మమ్మల్ని కూడా నాయన మీకు సృష్టించండి నాయన. మమ్మల్ని కూడా మీరు ఏర్పాటు చేసుకోండి తండ్రి. అయ్యా మీ యొక్క 2వ రాకడికి నాయన ఎత్తబడే సంఘంగా మేము ఉండే గొప్ప భాగ్యాన్ని దాయించండి. ఇంకా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే తోడుగా నేడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచునే యేసయ్య నామమున పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.